నా సర్వం నీవే చెలి పార్ట్ 105. ముద్దులో కొట్టుకుపోతున్న శౌర్య అంజలి డోర్ సౌండ్ కి ఉలిక్కిపడి దూరం జరుగుతారు. ఈ టైంలో ఎవరు అన్నట్టు అంజలి చూస్తే వెయిట్ నేను వెళ్ళి చూస్తాను అని బెడ్ దిగేసి డోర్ ఓపెన్ చేస్తాడు శౌర్య. ఎదురుగా మిల్క్ గ్లాస్ తో నిల్చున్న ఆరాధ్యను చూసి వదినా ఏంటి ఈ టైంలో అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మార్నింగ్ నుండి అంజలి చాలా అలసిపోయింది కదా, ఇదిగో ఈ పాలు తాగి పడుకోమని చెప్పు, కాస్త రిలీఫ్ గా ఉంటుంది శౌర్య. అలాగే అని పాల గ్లాస్ తీసుకుని గుడ్ నైట్ చెప్పేసి శౌర్య డోర్ క్లోజ్ చేస్తే నవ్వుకుంటూ ఆరాధ్య వెళ్ళిపోతుంది. బెడ్ మీద కూర్చున్న అంజలి చేతిలో పాల గ్లాస్ పెట్టి ముందు ఇవి తాగు. తర్వాత మన గొడవ కంటిన్యూ చేద్దాం. శౌర్య మాటలు గుర్రగా చూసి పాలు తాగడం స్టార్ట్ చేస్తుంది. మధ్యలో ఏదో ఆలోచన రాగానే సగం పాలు తాగేసి మిగతా సగం పాలు శౌర్య వైపు పెట్టి తాగమన్నట్టు చూస్తుంది. ఏంటే టెస్ట్ చేస్తున్నావా నన్ను, నీ ఎంగిల్ తాగుతానా లేదా అని, నీ పెదాలే టెస్ట్ చేశాను అని నవ్వుకుంటూ ఆమె ఇస్తున్న పాల గ్లాస్ అందుకొని గటా తాగేసి గ్లాస్ సైడ్ టేబుల్ మీద పెట్టి హ్యాపీనా అన్నట్టు చూస్తాడు. చాలా అన్నట్టు లిప్ మూమెంట్ ఇచ్చి బెడ్ ఎక్కేస్తుంది అంజలి. ఏంటి పడుకుంటున్నావు, ముద్దు మధ్యలో ఆగిపోయింది, కంటిన్యూ చేద్దాం రా అని అంజలి చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. మీతో ముద్దులా ఉండదు బావ, నా వల్ల కాదు, ఊపిరి కూడా అందట్లేదు, గ్యాప్ కూడా ఇవ్వరు, ఎలా మీతో వేగేది. నాకేమైనా ముద్దు పెట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉందటే, ఏదో పెళ్ళాం మీద ప్రేమ రీసెంట్ గానే స్టార్ట్ అయింది కదా, ఆ ప్రేమ ఎలా చూపించాలో తెలియక ఇదిగో ఇలా నీ దగ్గర దొరికిపోతున్నాను. ఓయబ్బో వచ్చాడండి పెద్ద ప్రేమ పిపాసి. మనం అంత పెద్ద ప్రేమికులం కాదులే అంజు, మనకు తగ్గ ప్రేమని కంటిన్యూ చేసుకుందాం. నా వల్ల కాదు పొండి బావా, ఎందుకే ఇలా మంచి మూడ్ లో ఉన్నప్పుడు బ్రేక్స్ వేసి మండేలా చేస్తావు. మండితే ఏం చేస్తారు ఏంటి, ఏం చేస్తాం, మూసుకొని పడుకుంటాం. ఏంటది దుప్పటి అన్ని డబుల్ మీనింగ్ ఆలోచనలు, దొంగ మొహం దాలా అని ఇంకో వైపు తిరిగి పడుకుంటాడు. శౌర్య మాటలకు నవ్వుకొని అతని భుజం మీద చేయి వేసి నిద్రపోతున్నారా బావా అని సాగదీస్తుంది అంజలి. లేదే తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నాను, నువ్వు కూడా వచ్చి హ్యాండ్ వేస్తావా అని వెటకారంగా అంటాడు శౌర్య. ఈ టైంలో తొక్కుడు బిళ్ళ వద్దులే కానీ పుచ్చుక్ ఆడుకుందాం బావా అని నవ్వు నాపుకుంటూ అంటుంది. పుచ్చుక్ నా అంటే ఏంటి అని లేచి కూర్చుంటాడు శౌర్య. ఇందాక ఆపిన ఆట బావా అని సిగ్గుతో తలదించుకుంటుంది అంజలి. ఆమె మాటలకి అమాంతం అంజలి పైన వాలిపోతూ ఇంత లేటుగా చెప్తావేంటే అని మళ్ళీ పెదాలు అందుకొని ఓ మినీ యుద్ధానికి వెల్కమ్ చెప్తాడు. అతనికి హద్దు దాటాలనున్న అంజలి పొజిషన్ కి కరెక్ట్ కాదని తన హై ఫీలింగ్స్ ని లో అయ్యే వరకు ముద్దుతో సర్దుకుంటాడు. అతని ఫీలింగ్స్ అర్థమవుతున్నా కంట్రోల్లోనే ఉన్న శౌర్య తీరుకి అంజలికి పాపం అనిపిస్తుంది. అందుకే తనే చొరవ తీసుకుంటూ శౌర్య షర్ట్ బటన్స్ విప్పడం మొదలు పెడుతుంది. అంజలి చేస్తున్న పనికి కాస్త షాక్ అయిన శౌర్య ఇద్దరి పెదవులు వేరు చేసి ఏం చేస్తున్నావే అని అయోమయంగా అడుగుతాడు. సెకండ్ టైం రేప్ చేద్దామని చూస్తున్నాను బావా అని సిగ్గుతో కళ్ళు మూసేస్తుంది. ఓసిని ఇప్పుడు కూడా నీదే అప్పర్ హ్యాండ్ అవ్వాలని చూస్తున్నావు కదా, అయితే ఈసారి ఛాన్స్ మీరు తీసుకోండి బావా. అంజలి మాటలకి శౌర్య నవ్వుకుంటూ కళ్ళు తెరిచి మాట్లాడవే అని సాఫ్ట్ గా అడుగుతాడు. నా వల్ల కాదు, ముందు లైట్ ఆఫ్ చేయి బావా ప్లీజ్. లైట్ ఆఫ్ చేయాలంటే నువ్వు కళ్ళు తెరిచి ఆన్సర్ ఇవ్వు. ఏం ఆన్సర్ ఇవ్వాలి బావా, ఇందాక రేపు చేస్తాను కదా, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని అంజలి సుబ్బులో మునిగిపోయేలా చేస్తాడు. ఈసారికి మీకు ఛాన్స్ ఇస్తున్నాను బావా, మీ ఇష్టం అని నవ్వుతూ కళ్ళు ఇంకొంచెం బిగుస్తుంది. నవ్వుతూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాక అంజలి ఆపేసిన పని మొదలు పెట్టు అన్నట్టు తన షర్ట్ పైన ఆమె చేయి పెట్టి స్టార్ట్ చేయవే అంటాడు. కళ్ళు తెరవకుండానే మెల్లిగా షర్ట్ బటన్స్ విప్పుతోందా ఆమె తీరుకి విప్పుతున్న ఆమె తీరుకి నా బాడీ అంత చండాలంగా ఏమి ఉండదే అని అంటున్న శౌర్య మాటలకి టక్కన కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తుంది. లేకపోతే ఏంటి, ఎంత సిగ్గైతే మాత్రం కళ్ళు బిగిస్తే కాపురం ఎలా చేయాలని రజని నడుము గిల్లేస్తాడు. అబ్బా బావ గిల్లకండి, మీలో మొరటి వేషాలు చూస్తేనే భయం వేస్తుంది. భయపడకు, నాలో సాఫ్ట్నెస్ ఉందని నీకే కాదు నాకు నేనే రుజువు చేసుకునే సమయం వచ్చింది. సో ఈ రోజు రాత్రి బటర్ కన్నా సాఫ్ట్ గా ఉంటుంది నా చేతుల పద్ధతి. మాటలు బాగానే చెప్తున్నారు, అవి చేతల్లో ఉంటే ఇంకా బాగుంటాయి బావా. ఇంకా ఏం చేయట్లేదని కదా ఈ డైలాగ్ వేసా, అంతే కదా మరి అని షర్ట్ బటన్స్ కి ఇప్పగానే శౌర్యని తన పైకి లాక్కొని మొదలెట్టింది నీ బటరీ సాఫ్ట్ పద్ధతి అని ఇద్దరు పెదవులు తనే కలిపేస్తుంది. ముద్దుతో మొదలైన కార్యం ఇష్టమైన కష్టంగా మారుతుంది. అంజలికి శౌర్య చేతులను భరించలేక ఆమె చేస్తున్న మోన్స్ కి అతనికి కొంచెం ఎనర్జీ ఇవ్వడంతో ఆమె ఒళ్ళు కాస్త కందిపోతుంది. అంజు హ్మ్. మాట్లాడువే, మాట్లాడే గ్యాప్ ఎక్కడిస్తున్నావు బావా, నీ మోన్స్ నన్ను రెచ్చగొడుతున్నాయి మరి అంటూనే నడుం మీదకు జారి తన బేబీ ఉన్న ప్లేస్ లో గట్టిగా ముద్రించి అంజలి ఉలిక్కి పడేలా చేస్తాడు.
బావా చెప్పవే మరదలు. ప్లీజ్ చక్కిలి గింతలు పెట్టకండి. నీ నడుము సాఫ్ట్‌నెస్ చూస్తున్నానే అంటూనే ఘాట్లు పడేలా కొరికేస్తాడు శౌర్య. బావా అని మాట కూడా రానట్టు మెలికలు తిరుగుతున్న ఆమె నడుమును రెండు వైపులా చేతితో బిగించి పెదాలకి పని చెప్తాడు. అంజలికి ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే తన ఊపిరి అందిస్తూ ఆమెని వేరే లోకంలో విహరించేలా చేస్తాడు. అంజు హ్మ్. రెడీనా? హా! ఆమె గొంతులో వణుకుకి అంజలి కళ్ళలోకి చూసి పెయిన్ అనిపిస్తే వెంటనే చెప్పు సరేనా? ఆ! ఆమె గొంతులో వణుకు తెలిసి ఆగిపోవాలనుకున్న అతను ఇప్పటిదాకా చాలా చేశాను. ఇక వద్దులేరా భయపడకు సరేనా? శౌర్య భుజాలు పట్టుకొని ఇక్కడిదాకా వచ్చి వదిలేస్తారేంటి బావ అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది. నువ్వు భయపడుతున్నావు కదా! ఈ టైంలో నువ్వు భయపడి లేనిపోని రిస్క్ అవసరమా? నువ్వు బేబీ ఇద్దరూ ఇంపార్టెంట్ నాకు. నేను బావున్నాను బావ. మీ బటరీ సాఫ్ట్ ట్రీట్‌మెంట్ బావుంది కానీ మొదటిసారి బ్యాడ్ ఇన్సిడెంట్ ఫేస్ చేశాను. అందుకే కాస్త భయం. దాన్ని మీరు పోగొట్టాలి కానీ ఇలా గివ్ అప్ ఇచ్చేయకూడదు. ఆమె మాటలకి నవ్వుతూ బుగ్గల మీద ముద్దు పెట్టి మెల్లిగా ఆమెలోకి వెళ్ళిపోతాడు. పెయిన్‌కి బాడీ ఫ్రీజ్ చేసిన అంజలి శౌర్య కదలిక స్టార్ట్ చేయగానే ఏదో మైకంలోకి వెళ్ళిపోతుంది. ఇద్దరి రెండవ కలయిక సుందరం, సుమధురం, సంతోషంతో జరిగిపోతుంది. ఇద్దరి శరీరాలు చెమటతో తడిసి మెరుస్తుంటే ఆమె పైనుండి పక్కకు ఒరిగిన అతను సైడ్ టేబుల్ మీదున్న ఏసీ ఆన్ చేసి అంజలిని తన మీదకి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అలసటతో అతని గుండెల మీద వాలిన ఆమె శౌర్య ముద్దుకి చిన్నగా నవ్వితే ఇద్దరు వెళ్లి లాక్ చేసి ఆ సమయాన్ని ఆస్వాదిస్తుంటే ఏదో గుర్తొచ్చింది శౌర్య. అంజు అని పిలుస్తాడు. హా! ఇన్ని రోజులు నో అన్నావు. ఇప్పుడు నువ్వే చొరవగా నాకు కోఆపరేట్ చేశావు. ఏంటి సంగతి? మీరు నాకు కావాలనిపించింది అందుకే. కొంపదీసి విస్కీ తాగావేమో అని డౌటొచ్చింది మధ్యలో. అందుకే ఒకసారి లిప్ కిస్ చేశాక స్మెల్ రాలేదు. అప్పుడు హమ్మయ్య! అనుకున్నాం తెలుసా? శౌర్య మాటలకు ఒళ్ళు మండిన అంజలి అతని చేతిని గిచ్చేసి గుండెల మీద కసిగా కొరుకుతుంది. అబ్బా! రాక్షసి ఏంటి అలా కొరికేసావు? లేకపోతే ఏంటి? మన ఇంటిమేషన్ అయ్యాక ప్రేమగా దగ్గరకు తీసుకొని కుళ్ళు జోకులేస్తారు. పొండి బావ అని బ్లాంకెట్ ఒంటి నిండా కప్పేసుకొని ఇంకొక వైపు తిరిగి పడుకుంటుంది అంజలి. ఆమె కోపానికి నవ్వుకుంటూ బెడ్‌షీట్ లోపల చోటు వెతుక్కుంటూ అంజలి నడుం పట్టి దగ్గరికి లాక్కొని "అలిగావా అంజు పాప" అని మెల్లిగా అడుగుతాడు. అతని డొక్కలో ఒక్కటి పొడిచి సైలెంట్ అయిపోతుంది అంజలి. అబ్బా! కోపం ఉంటే రేపు డే అంతా చూపించుకుందాం. ఇప్పుడు నాలో మళ్ళీ తాపం మొదలైంది. కాస్త ఇటు తిరగవే అని అమాంతం ఆమెను తన వైపుకు తిప్పుకొని కోపంగా చూస్తున్న ఆమె బుగ్గల మీద, నుదురు మీద ఎంగిలి అంటేలా ముద్దులు పెడుతూ అంజలిని తన మైకల్లో పడేస్తాడు. అలా మొదలైన వారి మలి సంగమం తెల్లార్లు సాగిపోతుంది. అంజలి అలసట గమనించి తన కోరికని పక్కన పెట్టి ఆమెను తనలో పొదుపుకొని భద్రంగా దాచుకొని ప్రశాంతంగా అంతులేని తృప్తితో కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే స్టోరీ రెగ్యులర్‌గా ఇవ్వమని అడుగుతున్నారు. ఇట్స్ టేక్ సమ్ టైమ్. అంటే సమ్ టైమ్ అంటే ఎక్కువ టైం అనుకోకండి. జస్ట్ ఒక 1 వీక్ అనుకోండి. అంటే ఈ జూన్ ఎండ్ అయ్యే వరకు అనుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మా పాప స్కూల్‌కెళ్ళిపోతుంది. ఐయామ్ ఫ్రీ బర్డ్ అనమాట నేను. ఆల్‌మోస్ట్ మార్నింగ్ 8:30కి పోతే 3:30 దాకా ఆ మేడం గారు స్కూల్ నుంచి రాదు. సో, నాకు ఎంతో కొంత రెస్ట్ దొరుకుతుంది. ఎంతో కొంత టైం దొరుకుతుంది. యూట్యూబ్‌ని నెగ్లెక్ట్ చేయకుండా యూట్యూబ్ వీడియోస్ ఇవ్వడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పెద్ద డెసిషన్ నా లైఫ్‌లో ఒకటి తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను ఇలాంటి స్టెప్ వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే ఆల్రెడీ నాకున్న ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే నేను ఆ స్టెప్ వేయలేదు. బట్ ఇప్పుడు నాకొక ఫ్రెండ్ కరెక్ట్‌గా చెప్తున్నాను. ఒక ఫ్రెండ్ అన్నమాట. తను నా రిలేటివ్ గాదు, బ్లడ్ రిలేషన్ గాదు, చిన్నప్పటి ఫ్రెండ్ గాదు. జస్ట్ ప్రతిలిపిలో నా స్టోరీ ఈ 'నా సర్వం నీవే చెలియు' స్టోరీ అంటే ఒక పిచ్చున్న వీరాభిమాని ఈ స్టోరీకి. తను నాకొక ఫ్రెండ్ అయింది. ఒక సిట్యుయేషన్‌లో ఫ్రెండ్ అయింది. సో, తను నాకు ఇస్తున్న సపోర్ట్‌కి తనకి చాలా రుణపడి ఉంటాను. తన పేరు నవనీత. నా ఫేస్ ఎలా ఉంటుందో కూడా తనకు తెలీదు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ తను నా లైఫ్‌లో ఒక కీ రోల్ ప్లే చేసింది.
ప్లే చేస్తుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. నేనున్నాను సిస్టర్ నీకు. ఏదైనా సరే నేను నీ వెనకాల ఉంటాను. బ్యాక్ బోన్‌లా ఉంటాను అని. ఈవెన్ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈవెన్ మా హస్బెండ్ గూడా అదొక సపోర్ట్ ఇవ్వలేకపోయారు. బికాస్ ఆఫ్ తనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల. సో, తనని నేను తప్పు పట్టను. కానీ ఎవ్వరూ చేయలేని సిట్యుయేషన్‌లో తను నాకిప్పుడు తోడుగా నిలబడి నాతో ఒకటి చేయించబోతుంది. అంటే మొత్తం నేనే చేస్తాను. బట్ నా బ్యాక్ బోన్ ఎవరు? నేనిప్పుడు చేయబోయే దానికి నా బ్యాక్ బోన్ ఎవరు అంటే తనే. నిజంగా అయిన వాళ్ళకన్నా బయట వాళ్ళే మనవాళ్ళు, మన కష్టంలో తోడుంటారని ఈ సిస్టర్ నాకు రుజువు చేసింది. సో, మీలో కూడా చాలా మంది నాకు హెల్ప్ చేశారు ఫినాన్షియల్‌గా. సో, ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ సో మచ్. నేను చేయబోయేదానికి మీ సపోర్ట్ అనేది చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, థాంక్ యూ. టాటా.